కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని సెంటినరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జిల్లా ఎస్పీ సునీల్ శరానా ఆధ్వర్యంలో చట్టబద్ధమైన చట్టాల అమలు మరియు ఎస్సీలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పాల్గొని షెడ్యూల్ కులాల వారికి చెందిన సమస్యలపై వినతులను స్వీకరించారు. నంద్యాల జిల్లాలో ఇతర జిల్లాలతో పోలిస్తే అట్రాసిటీ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం కోసం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని కోరారు. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. 5 ఏళ్లకు పైబడిన పిల్లల విభాగంలో 14,000 మంది చిన్నారులను పాఠశాలల్లో చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి నేరుగా మాట్లాడారు. నాణ్యమైన పరిష్కారంతో ప్రజా సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా సేవల మెరుగుదలకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఫిర్యాదు పరిష్కార ప్రక్రియలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి కలిగి ఉండాలని కోరారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.